హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ యూఎస్ఏ వ్లాగ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇండియాలో మేము రీసెంట్గా కొత్త హౌస్ తీసుకున్నాము. మేము ఇండియా వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఇంటి మైసమ్మ చేస్తున్నాము. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు ప్రొద్దునే గడపకు పసుపు రాసి ముగ్గు వేస్తున్నాను. అలా ముగ్గు వేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేము అమెరికాలో ఉన్నప్పుడే ఈ ఇంటికి గృహప్రవేశం చేశాము. ఎందుకంటే మేము వచ్చేసరికి ఇక్కడ ఆషాఢ మాసము స్టార్ట్ అవుతుంది. అప్పుడు ముహూర్తాలు ఉండవు కాబట్టి మంచి రోజులో ఉన్నప్పుడు చూసి మా మరిది వాళ్ళు గృహప్రవేశం చేశారు. అప్పుడు ఎవరికి పిలవలేదు, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉండే. ఇంకా మేము వచ్చిన తర్వాత అందరికి పిలుచుకొని ఇంటి మైసమ్మ చేసి దావత్లాగా చేస్తాము, మీరైతే మంచి రోజులు ఉన్నప్పుడు గృహప్రవేశం చేయండి అని చెప్పాము. అందుకని మేము రాకన్నా ముందే గృహప్రవేశం అయిపోయింది. మేము ఇండియా వచ్చిన తర్వాత మా చుట్టాలందరికీ ఫ్రెండ్స్కి పిలుచుకొని ఇంటి మైసమ్మ చేస్తున్నాము. గడపకు పసుపు రాసి ముగ్గు వేసిన తర్వాత ఇప్పుడు పూజ రూమ్లోకి వచ్చి దేవుడి ఫోటోలన్నీ శుభ్రం చేస్తున్నాను. పైన మా చెల్లెళ్ళిద్దరు ఇంకా మా అమ్మ మైసమ్మకు కావాల్సిన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. మా అత్తమ్మ మా మామయ్య ఇంకా రాలేదు. వాళ్ళు ఊర్లో ఆ రోజు ప్రొద్దున్నే ఆదివారం కాబట్టి ఊర్లో పోచమ్మకు కొబ్బరికాయ కొట్టి వస్తామని అన్నారు. ప్రొద్దున 10 o'clock మైసమ్మ చేయడం స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. అందుకని ప్రొద్దున్నే లేసి మైసమ్మకు కావాల్సిన నైవేద్యాలు, బెల్లపన్నము, కుడుములు, గుడాలు, ఇంకా అట్టి చేపల కూర అన్నీ ప్రిపేర్ చేశారు. ఇల్లు తీసుకున్న తర్వాత వాస్తు ప్రకారము చాలా చేంజెస్ చేశాము. ఇంకా రెనోవేషన్ నడుస్తుంది. ఈ ఇల్లు తీసుకొని 1 year అవుతుంది. వేరే వాళ్ళు అమ్మితే మేము తీసుకున్నాము. ఇది మంచి లొకేషన్లో ఉంది. మెయిన్గా రోడ్కి దగ్గరలో ఉంది. లోకల్ వాళ్ళైతే ఇంత మంచి ప్లేస్ను ఎవరు అమ్మరు. వాళ్ళు నాన్ లోకల్ కాబట్టి అమ్మారు. వాస్తు ప్రకారము మొత్తం చేంజ్ చేసిన తర్వాత అన్ని గోడలకు ఇల్లు మొత్తము వాల్ పుట్టి పెట్టిస్తున్నాము. ఇంకా వర్క్ నడుస్తుంది. మేము ఉన్నప్పుడు ఇంటి మైసమ్మ గురు పూజ చేసుకుంటాము. అట్లీస్ట్ కింది పోర్షన్ అన్న ఒకటి కంప్లీట్ చేసి ఇవ్వండి అని చెప్పాము. అందుకని వాళ్ళు ఈ కింది పోర్షన్కి 2 coatings వాల్ పుట్టు పెట్టి మంచిగా నీట్గా చేసి ఇచ్చారు. ఆ రోజు సారీ డ్రేపింగ్కి ఇంకా హెయిర్ స్టైల్ చేయడానికి బయట నుంచి బ్యూటీషియన్ని రమ్మని చెప్పాము. తను వచ్చిన తర్వాత అందరికి సారీ కట్టిన తర్వాత హెయిర్ స్టైల్ కూడా వేసింది. మాకు తెలిసిన అమ్మాయిని పిలిచాము కానీ తను అవైలబుల్ లేకుండే. అందుకని మళ్ళీ వేరే వాళ్ళని అడిగితే తిన కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. తిను గుజరాతీ, చాలా బాగా రెడీ చేసింది. అందరినీ రెడీ చేసిన తర్వాత ఇలా పిక్స్, వీడియోస్ తీసుకున్నాము. తను రెడీ చేయడానికి ఏమేమి ఐటమ్స్ అవసరం అన్నీ ముందే చెప్పింది. అందుకని ముందు రోజు ఈవినింగ్ వెళ్ళి అన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాము. సారీ డ్రేపింగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ చాలా బాగా వేసింది. మా సాన్వి ఫంక్షన్ అప్పుడు కూడా వేరే వాళ్ళని పిలిచాం కానీ ఆ రోజు మాకు రెడీ అవ్వడానికి అసలు టైమే లేకుండే. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 8th class నుంచి ఇంటర్ వరకు నా క్లాస్మేట్స్ అన్నమాట. అందరం కలిసి ఒకే హాస్టల్లో చదువుకున్నాము. చాలా సంవత్సరాల తర్వాత అందరం కలవడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. అలా అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడైతే అందరం చాలా బిజీ అయిపోయాం కదా, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఉద్యోగాలు, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నాము. ఇలా ఎవరైనా ఫంక్షన్కు పిలిచారంటే ఇంకా ఆ రోజు పండగనే. అందరం కలిసి ఇలా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరికీ ఇన్వైట్ చేశాను. చాలామందికి వీలు కాక రాలేదు. ఇక్కడైతే అందరం వీడియోస్, గ్రూప్ ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నాము. తిను మా అత్త, అంతేకాకుండా మేమిద్దరం క్లాస్మేట్స్ కూడా. మా సాన్వికి నానమ్మ అవుతుంది. నానమ్మ చెంపలు చాలా బాగుంటాయని చెప్పి ఎప్పుడు ఇలా పట్టుకొని గిల్లుతూ ఉంటుంది. అందుకని సాన్వి చబ్బీ చిక్స్ నానమ్మ అనే నిక్ నేమ్ పెట్టింది. వీళ్ళందరూ మా వదినలు. అమ్మ పక్కన నా పక్కన నిల్చున్న వాళ్ళు అమ్మ వాళ్ళ అన్న పిల్లలన్నమాట. ఇటు లాస్ట్కి 2 నిల్చున్న వాళ్ళు మా వదినలు. మీరందరూ నా వీడియోలో చూసే ఉంటారు కదా.
ఆ వదినలిద్దరిని చాలా సంవత్సరాల తర్వాత కలిసాను. చాలా హ్యాపీగా అనిపించింది. అలా అందరం కలిసి గ్రూప్ పిక్స్, వీడియోస్ తీసుకుంటున్నాము. వీళ్ళందరూ మా అన్నయ్యలు, వదినలు అందరితో కలిసి గ్రూప్ పిక్స్ తీసుకుంటున్నాము. ఇలా వీడియోస్ తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మా వాళ్ళందరినీ చూసుకోగలుగుతున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూట్యూబ్‌లో వీడియోస్ ఓపెన్ చేసి చూస్తుంటే ఒక్కొక్క వీడియో చూసినప్పుడు ఆ వీడియోలో ఏమేం చేశామో అన్నీ గుర్తుకు వచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనము చాలా వీడియోస్ మొబైల్‌లో తీసి పెట్టుకుంటాము. ఎప్పుడైనా ఆ వీడియో చూడాలనిపిస్తే ఆ వీడియో ఎక్కడుందో వెతకవలసి వస్తుంది. కానీ యూట్యూబ్‌లో మనం ఒక్కసారి ఓపెన్ చేస్తే మన అన్ని వీడియోస్ లైవ్‌లో చూసుకోవచ్చు. మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి యూట్యూబ్ బెస్ట్ ప్లేస్. ఇక్కడ మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తున్నారు. వాళ్ళు రావడమే చాలా సంతోషము. దాంతో పాటు వాళ్ళు గిఫ్ట్ తీసుకొచ్చారంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు ఊర పండుగ ఉండడం వల్ల చాలామంది ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ రాలేకపోయారు. వచ్చిన ఫ్రెండ్స్‌తో మంచిగా టైం స్పెండ్ చేసి చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేశాము. మళ్ళీ నేను వాళ్ళను కలిసే వరకు ఇది నాకు మంచి బెస్ట్ మెమరీగా ఉండిపోతుంది. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. ఇందులో మా పిన్నిలు, వదినలు, అక్కలు అందరూ ఉన్నారు. ఆ రోజు ఊర పండుగ ఉండడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది రాలేకపోయారు. అందువల్ల ఈసారి ఇండియా ట్రిప్‌లో చాలామంది ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా కలవలేకపోయాను. ఇప్పుడు వీళ్ళందరూ మా 8థ్ క్లాస్ ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఊర్లో 1-7థ్ క్లాస్ వరకు ఉండే. అక్కడ చదివిన తర్వాత 8థ్ క్లాస్ కోసము పక్క ఊరికి వెళ్ళాము. వీళ్ళని కూడా చాలా సంవత్సరాల తర్వాత కలిసాను. దాదాపు 32 ఇయర్స్ తర్వాత కలిసాను. వీళ్ళు వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి ఇండియా ట్రిప్‌లో చాలామంది చిన్ననాటి స్నేహితులను కలిసాను. నిజంగా పిలవగానే గుర్తుపెట్టుకొని వచ్చి కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అరౌండ్ 5:30 అవుతుంది. వచ్చిన ఫ్రెండ్స్, చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ మా వదిన అన్నం తిన్నావారా అంటే నేను ఇంకా తినలేదు అంటే, సరే నేను తినిపిస్తానని అన్నం పెట్టుకొని వచ్చి తినిపిస్తుంది. ఆ రోజు చాలా వీడియోస్ తీసాము. కానీ ఎవరి ఫోన్‌లో తీసామో గుర్తులేదు. మా ఫోన్‌లో ఉన్న అన్ని వీడియోస్ కలిపి ఈ వీడియో చేస్తున్నాను. ఆ రోజు మైసమ్మ దగ్గర వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, చుట్టాలు, ఫ్రెండ్స్ అందరి దగ్గర వీడియోస్ తీసుకున్నాను. అవన్నీ మిస్ అయినాయి. 11:30కి అలా మైసమ్మ చేయడం స్టార్ట్ చేసాము. అక్కడ చాలా సేపు వీడియోస్ తీసినాం గానీ, ఆ వీడియో ఎవరి దగ్గర లేదు. ఆ రోజు బిజీగా ఉండడం వల్ల ఎవరు ఎక్కువ వీడియోస్ తీయలేకపోయారు. నాకు కుదిరినప్పుడల్లా నేను వీడియో తీసుకొని పెట్టుకున్నాను. అందరము ఫ్రీ అయ్యాక ఈవినింగ్ అమ్మ వాళ్ళు బట్టలు పెడుతున్నారు. తర్వాత మా అక్క వాళ్ళు కూడా బట్టలు పెట్టారు.
మామయ్యకి వెనకాల మామయ్య ఫస్ట్ అక్కయ్య తర్వాత మామయ్య ఫస్ట్ సారీ కంగారు సరే ఫోటోలో ఇలా మేము ఇండియాలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి మేము తీసుకున్న ఇంట్లో ఇంటి మైసమ్మ చేసాము. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.